హై ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. సో నాకు కొన్ని లైవ్ అప్డేట్స్ చూసిన తర్వాతకి ఒక దగ్గర అయితే నాకు సుమన్ శెట్టి గారు చేసిన బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు అబ్బా. సో కొంచెం నాకైతే అనిపించుండే, మెయిన్గా నమ్మించి మోసం చేసినట్టు అయితే అనిపించింది సంజన గారిని. సో డైరెక్ట్ ఏదైనా ఉంటే ఒపీనియన్ ఒక స్టెప్ మనం తీసుకోవాలన్నా, లేకుంటే మనం ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా సో మనం ఓపెన్గా చెప్పేసుకుంటే బాగుంటుంది ఫస్ట్. ఎందుకంటే ఈ పని నేను చేయాలనుకుంటున్నప్పుడు చెప్తే మీ మీద ఒకరు డిపెండ్ అయి ఉండరు. సో మీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాక మీరు ఒక మాట ముందు ఇచ్చేసి తర్వాతకి మళ్ళీ నేను వేరే విధంగా చేస్తా అని చెప్తే డెఫినెట్గా పక్క వాళ్ళకి అది వెన్నుపోటు పొడిచినట్టు అయిపోద్ది అనమాట. సో వాళ్ళు మీ మీద పెట్టిన నమ్మకాన్ని మీరు కోల్పోయినట్టు అక్కడి నుంచి. సో తర్వాతకి మళ్ళీ ఏదైనా మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఆ నమ్మకం అనేది మళ్ళీ కలగదని అయితే నాకు అనిపించిండే. సో మెయిన్గా చెప్తా దేని గురించి అనేది. అలానే ఇక్కడ కొన్ని ఇప్పుడు ఆల్రెడీ ఓనర్స్ టెనెంట్స్ అయిపోయారు కాబట్టి మళ్ళీ రీప్లేస్ అయిపోయారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని రూల్స్ అనేది మళ్ళీ మార్చుకుంటారు. అందులో భాగంగా కొత్తగా వచ్చినటువంటి ఓనర్స్ ఏం చేశారంటే టెనెంట్స్పై కొన్ని రూల్స్ పెట్టారు అనమాట. ఏంటిదంటే, సో లాస్ట్ టైం మేము ఓనర్స్ వాళ్ళు టెనెంట్స్ అని చెప్పేసి వీళ్ళు కొంచెం కామనర్స్ కొంచెం అహంకారం చూపించుండే ఎస్పెషల్లీ. ఎందుకంటే మీరు హౌస్లోకి రావాలన్నా మా పర్మిషన్ ఉండాలి, సో మీ వల్ల మాకు పెద్ద ఇష్యూస్ అవుతున్నాయని చెప్పేసి లాస్ట్ టైం వాళ్ళు చాలా కొంచెం రూడ్ బిహేవియర్ ఉండే వాళ్ళతోటి. అదే దాని ఎఫెక్టే డెఫినెట్గా బయట నుంచి కూడా ప్రేక్షకులకు ఈ కామనర్స్ని చూస్తే కొంచెం చిరాకు దూపుండే. బట్ ఈసారి అయితే ఈ ఓనర్స్ అలా బిహేవ్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు మనం చేస్తే మనకు తేడా ఏంటిదని చెప్పేసి వీళ్ళైతే రియలైజ్ అయిపోయి ఈ పర్మిషన్ తీసుకుని హౌస్లోకి రావడాలు ఇలాంటివి వద్దు. కాకపోతే కొన్ని క్లారిటీగా ఉందాం. ఏంటిదంటే ఎస్పెషల్లీ ప్రియా లాంటి పర్సన్ వల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు టెనెంట్స్ అయినా కూడా ప్రియా స్టిల్ ఓనర్ లెక్కనే ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాష్రూమ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ వచ్చేసి మానిటర్ కంప్లైంట్ చేయాలి. మానిటర్ కంప్లైంట్ చేసిన తర్వాతకి మానిటర్ చేయకపోతే నెక్స్ట్ క్యాప్టెన్ దగ్గరికి పోద్ది. ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు అసలు క్యాప్టెన్కి రెస్పెక్ట్ ఇచ్చిన సిచ్యువేషనే లేదు. వీళ్ళు అక్కడ సంజన గారు క్యాప్టెన్గా ఉన్నప్పుడు తనకు మినిమం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు, అలానే రియాక్ట్ కూడా అవ్వలేదు. తనకు ఏదైనా ఒక వర్క్ చెప్దామన్నా లేకుంటే తనను క్యాప్టెన్గా కూడా చూడలేదు వీళ్ళు, శ్రీజ అయితేనేమి ప్రియా వీళ్ళందరూ. బట్ ఇప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళు క్యాప్టెన్ దగ్గరికి పోయి ప్రతిదీ కూడా వీళ్ళు పోయి మాట్లాడే విధానం అనేది ఇక వాళ్ళకే తెలియాలి. మరి మీరేమనుకుంటున్నారో దానిపైన మీరు ఒపీనియన్ అయితే చెప్పండి. నాకు అనిపించింది, ఎందుకంటే స్పెషల్గా వీళ్ళు పెట్టిన కండిషన్స్లలో ఒక కండిషన్ ఉందన్నమాట. ఆ కండిషన్ ఏంటిదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు కామన్గా వీళ్ళు 4 మెంబర్స్ కాబట్టి అక్కడ టెనెంట్స్గా క్యాప్టెన్ పక్కన పెట్టేస్తే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు అసైన్ చేసిన వర్క్లలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ మీకు ఎవరైతే ఆ వర్క్ రిలేటెడ్ అక్కడ మానిటర్ ఉంటారు కాబట్టి ఆ మానిటర్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి ఫస్ట్. అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే నెక్స్ట్ క్యాప్టెన్కి చెప్పాలి. అది వీరు చెప్పిన పాయింట్. ఎందుకంటే చిన్న ఇష్యూని కూడా ఈ ప్రియ ఏం చేస్తుందంటే ప్రతిసారి క్యాప్టెన్ దగ్గరికి పోయి చెప్తుంది అనమాట. సో వీళ్ళకి కొంచెం గిల్టీ అనిపిస్తుంది. అరే ఏంది మేము అంత మంచిగా కలివిడిగా ఉన్నా కూడా ఎందుకు ఈమె కావాలని ఇట్లా ట్రై చేస్తుందా మమ్మల్ని బ్లేమ్ చేయనీకి అని చెప్పేసి వీళ్ళు రూల్ పెట్టిళ్ళు. సో ఇంకో రూల్ ఏంటిదంటే ఆర్గ్యుమెంట్. సో లాస్ట్ 2 వీక్స్ చూసినప్పుడు ఎప్పుడు కూడా టెనెంట్స్ ఓనర్స్ తోటి ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయలేదు, అసలు సిచ్యువేషన్ కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఓనర్స్ తోటి ఆర్గ్యుమెంట్ చేయడం ఏందని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా బిగ్ బాస్ వాళ్ళకి ఆ విధంగా చెప్పుండే. ఈవెన్ వీళ్ళు కూడా అదే టెనెంట్స్ కాబట్టి ఓనర్స్ కంప్లైంట్ ఎందుకు కంప్లైంట్ చేయడం ఏంది, ఓనర్స్ పైన ఆర్గ్యుమెంట్ చేయడం ఏంది అన్నట్టు వాళ్ళు కూడా మేము చెప్పిందే మీరు వినాలన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తుండే. సేమ్ టైం వీళ్ళకి కూడా మాకు ఒక రూల్స్ పెట్టిళ్ళు. సో ఇక్కడికే లైన్ ఉంది కాబట్టి ఈ లైన్ దాటొద్దన్న ఆలోచన వీలుండే ఎవరు సెలబ్రిటీస్. బట్ ఇప్పుడు ఇట్లా లేదు వీళ్ళ వర్షన్. ప్రతిసారి ఆర్గ్యుమెంట్, ఎస్పెషల్లీ హరీష్ గారి ఆర్గ్యుమెంట్ అయితే అసలు ఆయన లెక్క ఉండదు, ఏముండదు. నేను గిట్లా ఉంటా ఇదే విధంగా మాట్లాడతా అని చెప్పేసి విధానము. అలానే ఈ ఓనర్స్కి కుకింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకున్నా కూడా కుక్ చేసే పర్సన్ తోటి మెయిన్గా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో తను ఏం చెప్పినా కూడా తీసుకోలేకపోతుండు, తనకి ఇష్టం వచ్చినట్టు తను బిహేవ్ చేస్తుండు. సో కుకింగ్లో ఖచ్చితంగా కుక్ని అయితే మార్చాలి అని చెప్పేసి. కాకపోతే వీళ్ళకు ఉన్నది లిమిటెడ్ సోర్సెస్. ఇక్కడ ప్రియా కుకింగ్ రాదు, శ్రీజకి రాదు. సో అక్కడ వచ్చేది ఆ టెనెంట్స్లో ఒక కుకింగ్ వచ్చేది తనకొక్కడికే. కాబట్టి ఆ కుకింగ్ మానిటర్ అయినటువంటి తనుజ గారు ఏం చేస్తున్నారంటే అదొక రీజను, వేరే ఆప్షన్ లేదని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో తనుజ కుకింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ మానిటర్గా వేరే ఉన్నా కూడా ఇక్కడ హరీష్ ఏమనంటే తన పైన ఒక కంప్లైంట్ చేసిండు. సో అన్నం పెట్టేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది. సో ఇట్లా మూతి ఇచ్చుకుంటా పెట్టడదు, ఒక సంథింగ్ ఒక పెద్ద డైలాగ్ వాడండి అనమాట. ఇలా ఉండాలి, ఇట్లా ఉంటే మాకు ఎట్లా తినిపిస్తా అని చెప్పేసి చెప్పండి. సో తను కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాక ఎట్లుంటుందో తెలుస్తుంది కదా, తనకు ఏదైనా మాటలు అనడం ఈజీ. కాకపోతే మనం ఆ పొజిషన్లో ఉంటే ఏంటిది అనేది తెలియాలన్నట్టు తనుజ ఫీలింగ్. కాకపోతే తను కూడా లాస్ట్ ఏమన్నదంటే మీ అందరికీ నిజంగా కుక్ని మార్చాలని చెప్పండి, నేను మారుస్తాను, దానికి ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి అనుండే. అలానే ఇక చెప్పినాక ఫస్ట్ మ్యాటర్ అయిపోయింది. పని కరెక్టే, పని వాళ్ళే చేయాలి, అదొక ఓనర్స్ ప్రాబ్లమ్స్ విత్ హరీష్. సో చెప్పిన కుకింగ్ కూడా చెప్పిన. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మెయిన్గా చేద్దాబా. వీళ్ళు టెనెంట్స్ ఎట్లుంటారంటే
స్టిల్ వాళ్ళు ఓనర్స్ లెక్కనే ఫీల్ అయిపోతున్నారు. సో వాళ్ళకి నచ్చట్లేదు మెయిన్గా. మేము ఎంత కలివిడిగా ఉన్నా కూడా మాట్లాడట్లేరు, మంచిగా ఉండట్లేరు మాతో అని చెప్పేసి వీళ్ళ మెయిన్ ప్రాబ్లము. ఓనర్స్ ప్రాబ్లం విత్ టెనెంట్స్. సో తర్వాతకి తనుజకి కొంచెం ఇంకా ప్రాబ్లం ఉంది రీతుతోటి. ఎందుకంటే ప్రాబ్లం రీతుతోటి అంటే రీతుతోటి తనకి ఇబ్బంది కాదు, రీతు బిహేవియర్ ఆల్రెడీ తను చెప్తుందనమాట. ఒక డైలాగ్ ఉంటుంది, కుక్క తోక వంకర అని చెప్పేసి. ఓ రాయి కట్టినంతసేపే ఆ తోకర స్ట్రైట్ ఉంటుంది అని చెప్పేసి ఒక సామెత కామన్గా. సో ఒక మాట చెప్పినంత వరకే ఓకే ఓకే అంటుంది, తర్వాతకి మళ్ళీ అదే మాట్లాడుతుంది. సో మెయిన్గా టాపిక్ దేని గురించి అంటే ఇక్కడ డిమాన్ తోటి ఆ రిలేషన్షిప్ అనేది బ్యాడ్ వేలో పుట్టే అయితే ఎందుకు, నీకు ఆల్రెడీ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు కదా మళ్ళీ ఎందుకు. సో కొంచెం ఆలోచించుకో, ఏదైనా నువ్వు తినాలనుకుంటే నువ్వే తిను, అంతేగాని ఒకరితోటి నువ్వు తినిపించుకోవాలని ప్రయత్నం చేసుకోకు, నీకు చేతులునే కానట్టు తనకి క్లాస్ పీక్తుండే. ఇట్లరా ఈ విధంగా ఉంటుందిరా బయట సమాజం, అట్లనే బయటకి ఇట్లా ఉంటారు మాట్లాడుకుంటారు, హౌస్లో కూడా గదే పొజిషన్ ఉంటుంది, కొంచెం ఆలోచించాలని చెప్పేసి అంటే ఓకే అని చెప్పింది. తర్వాతకి మళ్ళీ వీళ్ళు లంచ్ చేసే టైంకి మళ్ళీ పోయి ఆ చపాతీలు కర్రీ తీసుకుంటే మళ్ళీ డీమన్కి తినిపిస్తుంది, మళ్ళీ ఈమె తింటుంది. అదే అందుకని చెప్పేసి ఆ ప్రాబ్లం. సో రాము కూడా మార్నింగ్ నుంచి కొంచెం అలర్ట్గా ఫీల్ అవుతుందంట. రీజన్ ఏందని అది తెలిస్తే రీజన్ ఏందని చెప్పాలంటే, సో సంథింగ్ డిస్కషన్లో సంజన గారు తనను కొంచెం నువ్వు పక్కకి వెళ్ళు, నువ్వు మాట్లాడకన్నట్టు కొంచెం ఆరోగ్యంగా అట్లా నువ్వేంది కౌంటా అన్నట్టు అట్లా మాట్లాడిందంట. సో ఈ విషయము శ్రీజ కళ్యాణ్తో మాట్లాడుతుండే. సో రీజన్ ఏందని చెప్పేసి అక్కడ డీమాను, అలానే ఇమాన్యుయల్, నెక్స్ట్ భరణి, అలానే సుమన్ వీళ్ళందరూ కలిసి తనకు చెప్తున్నారు, ఎందుకంటే డల్గా ఉంటున్నావు, ఒకరికి నువ్వు అంత ఈజీ ఎప్పుడు టార్గెట్ కావద్దు, నీకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉండాలన్నట్టు వాళ్ళు తనకు చెప్తున్నారు. బట్ ప్రాబ్లం ఏందనేది శ్రీజ చెప్తుంది కళ్యాణ్ తోటి. సో నెక్స్ట్ మనకు నిన్నటి ఎపిసోడ్లో కామన్గా ఏముండే, మెయిన్గా ఒక ఫస్ట్ బ్లూ వాళ్ళకు ఒక గేమ్ ఇచ్చిండు. సో యాపిల్స్ కాదు పక్కన పెట్టండి, బ్లూ వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చిండు. బజర్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలి, ప్రెస్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏదైనా ఒకటి సంథింగ్, వాళ్ళ మదర్ ఫోటోనా, లేకపోతే ఫ్యామిలీ ఫోటోనా, లేకుంటే మదర్ వాయిసా, లేకుంటే ఒక లెటర్ ఆఫ్ ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. సో ఇట్లా బట్ 100% ఉన్నప్పుడు ఏదైనా కావాలంటే అది ఈజీగా రాదు, దానికి కొంచెం ఛార్జ్ చేయాలి, మీరు ఏదో ఒకటి వదులుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ లాస్ట్ ఎపిసోడ్లో ఇమ్ముకు వచ్చేసి 25% వాళ్ళ మదర్ తన ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాడు, ఎందుకంటే మిగతా మొత్తం 45-30 ఉండే కాబట్టి. సో ఇక్కడ ప్రియది కూడా అట్నే వాళ్ళ మదర్ ఫోటో వచ్చింది, 25 కూడా తనకు. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి థర్డ్ బజర్ వచ్చినప్పుడు ప్రియాకి వచ్చింది. బట్ ప్రియాకి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే 40, 45, 40. సో ఇక్కడ మదర్ ఫోటో, ఆడియో ఫాదర్ది, ఒకటి వాళ్ళ పెట్టి పిక్ అనమాట. సో అప్పుడు ఆమె ఆలోచించి ఏం చేసింది, తను బాగా రిక్వెస్ట్ చేసింది బిగ్ బాస్ ఇంకా నాతోటి ఇంక ఇద్దరున్నారు నేను కాకుండా. సో ఇక్కడ ఏది పోయినా కూడా 40 పోయినా కూడా ఆల్రెడీ ఇక్కడ 50 అయిపోయింది, 40 పోతే ఇంకా 10% బిగ్ బాస్, కొంచెం ఆలోచించండి బిగ్ బాస్ అని చెప్పినా కూడా, నువ్వు హౌస్లోకి వచ్చింది నీకోసం అమ్మా, సో నీకేం కావాలో నువ్వు ఆలోచించుకో, ఒకరి గురించి నీకు అవసరం లేదని చెప్పేసి బిగ్ బాస్ తనకైతే కొద్దిగా క్లాస్ వీకెండ్. కాకపోతే తనకు ఆ క్లాస్ కొంచెం బెటర్, ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచించింది. సో మొత్తం నేనే స్వార్థం అని కాకుండా మిగతా వాళ్ళు కూడా తను ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించిన విధానం అనేది నిజంగా గ్రేట్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంటారు. ఇంటి నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా, లేకుంటే ఒక ఫోటో ఉన్నా కూడా బ్యాక్లో ఒక సపోర్ట్ లెక్క ఉంటుంది వాళ్ళకు. సో అదే, బట్ ఆమెకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే ఏదో ఒకటి తను కూడా తీసుకోవాలి, అందరి లెక్క తనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆలోచించి తనైతే మదర్ ఫోటో, అమ్మ లెటర్ అనేది, అమ్మ నుంచి ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ని తీసుకుంది 40%. సో అక్కడ 50 + 40 90 అయిపోయింది. 90 అయిపోయిన తర్వాతకి లాస్ట్లో మిగిలింది ఎవరు, ఇద్దరే. సో ఇద్దరు ఎవరు, సుమన్ శెట్టి అలాంటి సంజన. సో స్టార్టింగ్లో కూడా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సో సంజన గారు తన వర్షన్ చెప్తుంది ఏంటంటే, సో నాకు 3 years కిడ్ ఉన్నాడు, పాప బాబు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ సో మా అమ్మ దగ్గర ఉంటుంది, బట్ నాకు అంటే కొంచెం ఎఫెక్షన్ ఉంటాయి కదా, సో నాకు ఇవ్వండి అన్న ఛాన్స్, నేను చూసుకుంటాను, నేను అట్లీస్ట్ ఏదైనా సంథింగ్ ఏ మెసేజ్ వస్తుందో తెలియదు, బట్ ఆ 10% అనేది మనకు వర్కౌట్ అయ్యేదో వర్క్ కాదో అది ఇంకో వేరే లొల్లి, కాకపోతే అవకాశం ఉంటే నాకు ఇవ్వండి అన్న, నేను వెళ్తాను చెప్పేసి అంటే సుమన్ గారు కూడా అన్నాడు అన్నమాట. సో నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళమ్మా, నేను ఓకే, నేను సాక్రిఫై చేస్తా, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పిండు. సో అట్నే డిస్కషన్స్ వాళ్ళిద్దరు ఇక్కడ, ఎస్పెషల్లీ సంజన గారు ఎమోషనల్గా బాగా ఫీల్ అయిపోతుండే. సుమన్ ఏమని చేయాలంటే, సుమన్ శెట్టి ఓకే అంటున్నాడు, బట్ అదేందో అర్థం కాలే. లాస్ట్ బదులు వచ్చిన తర్వాతకి ఇక్కడ చిప్పునే ఒకటి, సో మీరు కొంచెం రాకండి అని చెప్పేసి సంజన మాట్లాడితే, నేను వస్తా, కాకపోతే గేమ్లో పార్టిసిపేట్ చేస్తా, స్లో వాక్ చేస్తాను, నేను స్లోగా రన్ చేస్తాను, నువ్వు వెళ్ళని చెప్పేసి అన్నాడు. కాకపోతే భజన మొగిన తర్వాతకి అక్కడ సంజన ఏమో స్లో అయిపోయింది, మరడు స్టార్టింగ్లో స్లో అయినట్టు అయితేనే లాస్ట్కి వచ్చేసరికి పోయి ఆ భజన్ కొట్టిండు.
అదే నాకు అర్థం కాలే. సో ఆల్రెడీ తనకు ఎమోషనల్గా తను అంతగా ఫీల్ అయిపోతుంటే ఛాన్స్ ఉన్న ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఫీలింగ్ ఉందని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అయినప్పటికీ అలాంటి అవకాశం ఉన్నా కానీ ఇక్కడ సుమన్ ఎందుకు మరి వెళ్ళి అక్కడ బజార్ కొట్టినని నాకైతే అర్థం కాలేదు. తర్వాత తను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు నచ్చలే. నేను చెప్పినా కదా ఆల్రెడీ నీకు ముందే వెళ్ళామని చెప్పేసి, నువ్వెందుకు స్లోగా పోయాను, ఛాన్స్ వచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కాకపోతే మనకు మనసులో ఒకటి మనం ఫిక్స్ అయిపోయిన తర్వాతకి ఆమె స్లోగా వెళ్తుంది, ఫాస్ట్గా వెళ్తుంది. నువ్వైతే ఎలాగో నువ్వు అక్కడ ఏంది సాక్రిఫై చేద్దామని ఫిక్స్ అయిపోయినప్పుడు ఆగాల్సి ఉండే. ఆగకుండా తను చెప్పిన బాధ ఎమోషనల్గా నీకు అర్థమైపోయినప్పుడు ఆగితే బాగుండని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో మీరైతే ఆ ఒపీనియన్పై కామెంట్ చేయండి, నా ఒపీనియన్ పైన. సో అలానే సుమన్ గారు ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉండేనా? ఎందుకంటే తను ఆల్రెడీ వాళ్ళ కిడ్స్ అందరూ పెద్దోళ్ళే. కాకపోతే ఇక్కడ తన చిన్న కిడ్ కాబట్టి మేబీ ఏదైనా వాయిస్ అట్లా లేకపోతే ఒక వీడియోనా లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి వస్తుంది కదా ఫ్యామిలీ నుంచి, తను ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో నా కొడుకుని చూస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు, చిన్న కిడ్ కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా సుమన్ గారు అయితే ఆ విధంగా బిహేవ్ చేయడం అనేది నాకైతే అనిపించలేదు బాగా. సో అదే చెప్పిన స్టార్టింగ్ కూడా అదే చెప్పుండే, సుమన్ ఆ విధంగా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు మెయిన్గా. ఇంకోటి ఏంటంటే ఫ్లోరా కూడా ఇక్కడ బ్లూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లాక్ వరకు టాస్క్ ఇచ్చిండు. సో టాస్క్ ఏంటంటే బాల్ని బాస్కెట్లోకి త్రో చేయాలి సంథింగ్ అట్లా అనమాట. సో ఈ బ్లాక్లో ఉన్నది రీతు, శ్రీజ అండ్ ఫ్లోరా గారు. సో ఈ ముగ్గురిలో టాస్క్ పెడితే ఈ టాస్క్లో గెలిచింది ఫ్లోరా. సో గట్టిగా ఆడి దానికి అవుట్పుట్ ఏంటంటే ఫ్లోరా అయితే టాస్క్లో గెలిచింది. సో ఇదైతే మొత్తానికి ఈ అప్డేట్స్ అలానే మనకు తెలిసిన విషయాలు. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటుండే. మరి నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.